హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. ఒక్కరివే 10 బ్లౌజులు అయినా 10 మినిట్స్లో కట్ చేయొచ్చండి. అవి ఎలా కట్ చేయాలి అంటే ఇదిగోండి, ఈ విధంగా మనము కట్ చేసేది నడుము లూజ్ ప్రకారం కదండి. బ్లౌజ్ కట్ చేసేది డబుల్ ఫోల్డింగ్ పైన కట్ చేస్తాం మనం, కాబట్టి డబుల్ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా క్లాత్ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలండి. 1 2 3 ఇదిగోండి 4 ఉన్నవి. ఎన్నైనా కట్ చేయొచ్చు, 10 అయినా ఇంకున్నాయండి. ఇంకా ఫోల్డింగ్ చేస్తాను, మీకు చూపిద్దామని విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి, ఒక ఇంచు మనకు ఆపోజిట్లో పెట్టాలి. ఒకదానిపైన ఒకటి ఇక్కడ సైడ్ వచ్చేసి ఇటు మన వైపు ఫోల్డింగ్ సైడ్ కరెక్ట్గా అన్ని ఒకే లెవెల్ వచ్చేలా పెట్టాలి. ఒకటి ఎక్కువ తక్కువ అన్నట్టు పెట్టకూడదండి, ఒకే లెవెల్ వచ్చేట్టు ఫోల్డింగ్ చేసి దీనిపైన పెట్టాలి. ఎక్కువ ముడతలు ఉంటే ఐరన్ చేసుకోవాలి. ఇది మరి ముడతలు ఎక్కువ ఏం లేవండి, ఐరన్ చేయలేదండి. ఎక్కువ ముడతలు మాత్రం ఉంటే ఐరన్ చేసేయాలి. ఇదిగోండి ఓపెన్స్ ఆపోజిట్ లో ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది. ఈ విధంగా క్లాత్ అన్ని ఒకే లెవెల్ గా పెట్టాలి, ఒకటి ఎక్కువ తక్కువ అలా పెట్టకూడదు. హెచ్ టగులు సమానం ఉండాలి. ఇటు సైడ్ ఫోల్డింగ్ సైడ్ ఇటు ఎలా ఉన్నా సరే ఫోల్డింగ్ సైడ్ కింద కూడా మనము హెచ్ టగులు కట్ చేస్తాం కాబట్టి కొంచెం క్లాత్ కట్ చేస్తాము, మనము ఒకే లెవెల్ చేసుకుంటాం కాబట్టి కింద పర్లేదు. ఈ ఫోల్డింగ్ సైడ్ అయితే కరెక్ట్ గా ఉండాలండి. మనం ఎన్ని 10 పెట్టినా 20 పెట్టినా కూడా 20 బ్లౌజెస్ అయినా ఒకేసారి కట్ చేయొచ్చు. కత్తిర షార్ప్ ఉంటే కత్తిర షార్ప్ ఉండాలి. కంటిన్యూ పెట్టు, ఈవెన్ ఫోల్డింగ్ అయిన తర్వాత వీళ్ళవి మొత్తం టోటల్ 15 బ్లౌజులు ఇచ్చిరండి. ఒక్కరివే 15 బ్లౌజులు. నాకు కత్తెర 15 ఒకేసారి వేసుకుంటే కత్తెర తెగదు అని 7 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నానండి. చూడండి, ఇందాక ఒకటి కట్ చేసుకున్నాను మిషన్ పైన. ఇప్పుడు 7 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తాను. వీళ్ళు 15 ఉన్నవి కానీ ఒకేసారి కట్ చేసి మనకు తెగదు కదండి కత్తెర, ఎందుకు ఇబ్బంది అని 7 కట్ చేసి చూడండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 7 ఉన్నాయండి. చూడండి వీడియో వచ్చేసి 7 నేను ఎలా కట్ చేస్తాను. 7 బ్లౌజెస్ ఇలా పెట్టుకున్న తర్వాత కింద హెచ్చు తగులు కట్ చేయాలండి. కింద హెచ్చు తగుల కోసం ఈ స్కేల్ విధంగా పెట్టి లైన్ డ్రా చేస్తున్నాను. కత్తెర మాత్రం చాలా షార్ప్ ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి కింద హెచ్ తగులు కట్ చేసుకున్నాము. బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూడాలి. బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూడాలండి. కింద ఖర్చుకి 1/2 ఇంచు మార్కింగ్ చేయాలి. ఖర్చుకి ఈ విధంగా కింద 1/2 ఇంచు మార్కింగ్ చేయాలి. మనం కొలత కరెక్ట్ చూసి మార్కింగ్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా ఒక బ్లౌజ్ కాదు 7 బ్లౌజులు ఖరాబ్ అయిపోతాయండి, కాబట్టి కొలత జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదిగోండి ఖర్చు మార్కింగ్ 1/2 ఇంచు ఉంది కదా ఇక్కడ. ఈ 1/2 ఇంచు దగ్గర బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి. బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పైకి పట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ డాట్ నుండి షోల్డర్ జాయింట్స్ మిడిల్లో ఇలా పట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు మార్కింగ్ వదిలాం కదా, 1/2 ఇంచు ఖర్చు వదిలాం కదా. ఈ 1/2 ఇంచు ఖర్చు దగ్గర కింద వీపు వచ్చేసి వీపు బ్యాక్ డాట్ ఈ విధంగా పెట్టాలి. పెట్టి ఈ షోల్డర్ జాయింట్స్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేయాలి. ఇక్కడ వరకు ఉందండి, ఇక్కడ వరకు మార్కింగ్ చేస్తున్నాం. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేయాలి. ఎక్కడైతే షోల్డర్ జాయింట్స్ ఉందో అక్కడ వరకు మార్క్ చేసి ఇప్పుడు లైన్ డ్రా చేయాలి. మనం లైన్ డ్రా చేస్తేనే స్ట్రైట్గా దీనిపైన మార్కింగ్ చేసుకోవాలి, తెలుస్తుంది మనకి. పైన ఖర్చు కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేయాలండి. పైన ఖర్చుకి 1/2 ఇంచు. ఇప్పుడు బ్లౌజు నడుము లూజు చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ ప్రకారం అండి. ఇప్పుడు ఈ కటింగ్ వచ్చేసి నడుము లూజ్ ప్రకారం కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో టేప్తో చెక్ చేయాలి. ఇక్కడ ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేసి కొంచెం కొంచెం పట్టుకుంటూ ఇలా చూడాలి. 32 సైజు నడుము లూజ్ వచ్చేసి 32. నడుము లూజ్ వచ్చేసి 32 అండి. 32 నోట్ చేసుకోవాలి. మనము మార్కు ఎంత చేసుకోవాలి? 32లో 4వ వంతు. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్, బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ పైన కట్ చేస్తాం కాబట్టి 32లో 4వ వంతు ఎంత వస్తుందో నోట్ చేసుకోవాలి. 8 వస్తుందండి 32లో 4వ వంతు. 32లో 4వ వంతు 8 ఇంచులు. ఇప్పుడు 8 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కింద 8 ఇంచులకు మార్క్ చేయాలి.
బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు కావాలి కదండి, బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు మార్క్ చేయాలి. ఇప్పుడు చెస్ట్ మార్క్ చేయాలి. చెస్ట్ ఎలా మార్క్ చేస్తాం, పెద్ద సైజు వారికి 1.5 నడుము లూజులో 4వ వంతు వచ్చిన దానికి పెద్ద సైజు వారికి 1.5 యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. చిన్న సైజు వారికి 1 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్. నడుము లూజ్ వచ్చేసి 32 సైజు. పెద్ద సైజ్ ఎవి అంటే 31, 32, 33, 34 ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజ్లో. చిన్న సైజ్ బ్లౌజెస్ 30, 29, 28, 27 ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజెస్ అండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాం. నడుము లూజ్కి 1.5 యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాం. 1.5 యాడ్ చేస్తే 9.5 వస్తుంది కదండి. 9.5 ఇక్కడ చెస్ట్ లూజు, ఇక్కడ షోల్డర్ నుండి కొంచెం కిందన 9.5కు ఇదిగోండి మార్క్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఖర్చు ఎంతైతే వదలాలి అనుకుంటామో అంత ఖర్చు మార్క్ చేయాలి. 1.5 ఇంచు వదులుతున్నాను నేను, మీ ఇష్టం 2 ఇంచులైనా వదులుకోవచ్చు. ఈ విధంగా 1.5కు మార్క్ చేయాలి. ఇక్కడ నడుము దగ్గర ఖర్చు మార్కింగ్ ఎంతైతే పెడతామో ఇక్కడ కూడా అంతే పెట్టాలి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలండి. మనకి నడుము లూజు, చెస్ట్ లూజు, బ్లౌజ్ హైట్ మార్క్ చేసాం. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత మార్క్ చేయాలి అంటే పెద్ద సైజ్ వారికి 5.5 నెక్ షోల్డర్ మార్క్ చేయాలి. చిన్న సైజ్ వారికి 5 ఇంచులు మార్క్ చేయాలి. ఇది 32 నడుము లూజ్ వచ్చేసి 32 కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ 5.5కు నెక్ షోల్డర్ మార్క్ చేస్తున్నాను. 5.5 తీసుకోవాలండి. ఇందులో షోల్డర్ వచ్చేసి ఏ సైజ్ వారికైనా షోల్డర్ 3 ఇంచులు, మిగతాది వచ్చేసి నెక్ ఎంత 2.5 ఇంచులు నెక్. ఇదే 5.5 ఇంచులు చంక డౌన్ కోసము కొంచెం కింద మార్క్ చేయాలి. మనము అంజాతో మార్క్ చేస్తే అటు ఇటు అవుతుంది కాబట్టి ఇలా టేప్తో ఇలా 5.5కు మార్క్ చేశాను. ఇప్పుడు ఈ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను. ఈ బ్లౌజ్కి చంక డౌన్ 6 ఇంచులు అండి. ఈ విధంగా 6 ఇంచులు ఏ సైజ్ వారికైనా 6 ఇంచులు పెట్టాలి చంక డౌను. ఇప్పుడు లైన్ డ్రా చేయాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ మిడిల్లో ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేయాలండి. ఈ విధంగా లైన్ డ్రా చేసి పెద్ద సైజ్ వారికి 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. చిన్న సైజ్ వారికి 1.5కు మార్క్ చేయాలి. పెద్ద సైజ్ వారికి 1.5కు మార్క్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉందో చూద్దాం. బ్యాక్ నెక్ చూడాలి అంటే బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్యాక్ చూడండి. ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ దగ్గర బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టి ఇలా చూడాలి. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేయాలి. ఖర్చుకి క్లాత్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో చూద్దాం. ఖర్చుతో సహా నెక్ 9.75 వచ్చిందండి. 9 ఇంచులు ఒక పాయింట్ వచ్చింది. ఇదే 9 ఇంచులు ఒక పాయింట్ ఇక్కడ కూడా మార్క్ చేయాలి. 9.5 వచ్చింది. ఇదే 9.5 ఇక్కడ కూడా మార్క్ చేయాలి. ఇప్పుడు నెక్ ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదండి, దానికి 1/2 ఇంచు యాడ్ చేసి ఇక్కడ 3 ఇంచులకు మార్క్ చేయాలి. 1/2 ఇంచు యాడ్ చేసి 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ విధంగా ఏ సైజు వారికైనా నెక్ రౌండ్ రావాలి అంటే 1/2 ఇంచు యాడ్ చేసి ఇక్కడ నెక్ డీప్ దగ్గర 1/2 ఇంచు యాడ్ చేసి మార్క్ చేయాలి. మనం ఇక్కడ నెక్ దగ్గర ఎంత తీసుకున్నామో ఇక్కడ అంతే తీసుకుంటే అంత రౌండ్ ఉండదండి, ఫిట్టింగ్ కూడా అంత బాగా అనిపించదు. 1/2 ఇంచు కాబట్టి 1/2 ఇంచు అన్న 1/2 ఇంచు అన్న 1/2 ఇంచు అన్న యాడ్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నాను. నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ అన్ని బ్లౌజ్లకు రౌండ్ నెక్. ఈ స్కేల్తో అయితే ఈ విధంగా కరెక్ట్గా వస్తుందండి. అన్ని బ్లౌజ్లకి రౌండ్ నెక్కేనండి. మీరు ఏ నెక్ అయినా కావాలనుకుంటే ఇందులోనే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇంకా కట్ చేద్దాం. ఇదిగోండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా. ఇప్పుడు మనము బ్యాక్ డాట్ ఎక్కడ మార్క్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. టేప్తో ఇక్కడ నుండి ఖర్చు మార్కింగ్ వరకు ఈ విధంగా పెట్టాలి. టేప్ పెట్టి ఈ టేప్ ఖర్చు మార్కింగ్ వరకు ఇలా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి మిడిల్లో మార్కింగ్ పెట్టాలి ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలంటే ముందైతే మనం బ్లౌజ్ ఖర్చుతో సహా బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూడాలి. 15 ఇంచులు ఉంది. 15 ఇంచులు ఉంది కాబట్టి దీనికి బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచులు మార్క్ చేస్తున్నాండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు 17 ఇంచులు అలా ఉంటే, 16 ఇంచులు 16 ఇంచులన్నర అలా ఉంటే, 15.5 అలా ఉంటే బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచులు ఉంది కాబట్టి ఇదిగోండి 4 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత తీసుకోవాలి బ్యాక్ డాట్ వెడల్పు అంటే మనం బ్యాక్ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచు మార్క్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచు మార్క్ చేసాం కాబట్టి బ్యాక్ డాట్ 1 ఇంచు రావాలి. ఈ మార్కింగ్ ఇటువైపు 1/2 ఇంచు
అటువైపు ఆపించు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయింది. మనము నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ ఈ చంక రౌండ్ ఎంత ఉందో టేప్తో చెక్ చేయాలి. ఖర్చుతో సహా చంక రౌండ్ టేప్తో ఈ విధంగా చెక్ చేయాలి. చూంచు 10.5 ఉందండి. 10.5లోంచి 1 ఇంచు తీసేయాలి. 1 ఇంచు తీసేస్తే 9.5. ఇప్పుడు మనము హ్యాండ్స్కి క్లాత్ 9.5 వచ్చేలా 9.5 వెడల్పు వచ్చేలా క్లాత్ ఫోల్డ్ చేయాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి. ఇటువైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి ఇటువైపు హ్యాండ్స్ కట్ చేద్దామండి. హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ముందైతే ఇక్కడ హెచ్చు తగ్గులన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా హెచ్చు తగ్గులు కట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి 4 మడతల మీద హ్యాండ్స్ కట్ చేయాలండి. ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది. 2 మడతల పైన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 మడతల పైన కట్ చేస్తాం. హ్యాండ్స్ మాత్రం 4 మడతల పైన కట్ చేయాలి. ఇప్పుడు ఇదే క్లాత్ను ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనకి ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 9.5 ఇంచులు రావాలి. ఈ క్లాత్ వెడల్పు 9.5 ఇంచులు రావాలి. కానీ 8.75 వచ్చింది. 8.75 వచ్చింది. మనం 9 ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేద్దాం. 9.5 ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేద్దాం. వన్ సైడ్ మాత్రమే ఈ విధంగా ఫోల్డ్ చేస్తే వన్ సైడ్ మాత్రమే జెయింట్స్ పడుతుంది. ఇదిగోండి 9.5 వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూడాలి. బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూడాలి. బ్లౌజ్ ఈ విధంగా పెట్టి హైట్ ఎంత ఉందో చూడాలి. 8.5 ఉందండి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 8.5 ఉంది. కింద నేను ఎమింకు పెడతాను. కింద క్లాత్ ఫోల్డ్ చేయడానికి ఆపించు, కొంచెము క్లాత్ మలిపి స్టిచ్ చేస్తాం కదండి, దానికి ఆపించు. ఎమింగ్ పట్టి కోసము 1 ఇంచు, ఒకటి మొత్తం టోటల్ 1.5 ఇంచు వదిలాను. ఇదే 1.5 ఇంచు ఇక్కడ కూడా ఇలా మార్క్ చేయాలి. మార్క్ చేసి లైన్ రాసేద్దాం. ఎమింగ్ పట్టి కోసం అండి, ఎమింగ్ పట్టి కోసము హ్యాండ్స్కి ఎమింగ్ పట్టి కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఉంది. 8.5కి ఈ విధంగా మార్క్ చేయాలి. 8.5కు మార్క్ చేయాలి. ఇదిగోండి హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5కు ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇదే మార్కింగ్ ఈ చివరన కూడా 8.5కు ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసి ఇప్పుడు లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. పైన మనకి జెయింట్స్ చేస్తాం కదండి, ఖర్చు కోసం ఆపించు ఎక్స్ట్రా తీసుకోవాలి. హ్యాండ్ జెయింట్స్ చేస్తాం కదా, ఖర్చు కోసం ఆపించు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయాలి. బ్లౌజ్ నుండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఉంది. 6.5 ఇక్కడ మార్క్ చేయాలి. ఇలా 6.5 ఇక్కడ మార్క్ చేయాలి హ్యాండ్ లూజ్. ఖర్చుకి మనం బ్యాక్ పార్ట్కి ఎంత వదిలాం, 1.5 ఇంచు వదిలాం కాబట్టి 1.5 ఇంచు ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ అండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి పెద్ద సైజ్ వారికి 3.5 ఇంచులకు తీసుకోవాలి. చిన్న సైజ్ వారికి 3 ఇంచులకు పెట్టాలి. ఇదిగోండి 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. మనం ఖర్చుకి ఇక్కడైతే ఎంత క్లాత్ వదిలామో ఇది బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ చెక్ చేసి మనం ఫోల్డ్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఖర్చు ఎంత వదిలామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపున 1.5 ఇంచుకు మార్క్ చేయాలండి. ఈ విధంగా 1.5 ఇంచుకు మార్క్ చేసి ఇక్కడ నుండి మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు ఈ లైన్ పైనే హ్యాండ్ షేప్ తీయాలి. ఈ విధంగా ఈ లైన్ పైనే హ్యాండ్ షేప్ తీయాలి. అంతేనండి. ఇప్పుడు కట్ చేయాలి. కట్ చేద్దామండి. ఇవి ఎక్కువ ఫోల్డింగ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. హ్యాండ్స్ కటింగ్ అయిందండి. ఇప్పుడు వన్ సైడ్ మనము లో తీయాలి కదా, ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ లో తీయాలండి. ఇప్పుడు లో తీయాలంటే ఖర్చు మార్కింగ్ నుండి 1 ఇంచు మార్క్ చేయాలి. ఇక్కడ మిడిల్లో హ్యాండ్ మిడిల్లో ఇక్కడ మిడిల్లో టక్స్ ఉంది కదండి, ఇక్కడ నుండి 1 ఇంచుకు మార్క్ చేసి ఇక్కడ 1 ఇంచుకు మార్క్ చేస్తుంది కదా, ఆ 1 ఇంచు నుండి 1 ఇంచు వరకు టేప్ పెట్టి ఆ మిడిల్లో మార్క్ పెట్టాలండి. మార్కింగ్ పెట్టి 3/4 ఇంచు అనేది ఫ్రంట్ పార్ట్కి లో తీయాలి. ఇదిగోండి ఇక్కడ నుండి హ్యాండ్ మిడిల్లో టక్స్ ఉంది కదా, ఇక్కడ నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇక్కడ ఖర్చు మార్కింగ్ 1.5 ఉంది కదండి, ఇక్కడ నుండి 1 ఇంచుకు ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేశాక ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఇలా టేప్ ఈ విధంగా పెట్టి టేప్ ఫోల్డ్ చేసేయాలి.
ఇలా టేప్ ఫోల్డ్ చేసి మిడిల్లో మార్కింగ్ పెట్టి ఇప్పుడు హ్యాండ్ లోతు వచ్చేసి 3/4 ఇంచు తీయాలి. ఇలా ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ టచ్ అవుతూ ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు కట్ చేద్దాం. హ్యాండ్స్ తీసేద్దామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనం క్లాత్ డబల్ ఫోల్డింగ్ పైన ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా, కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ మనం ఇందాక కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఒకటి తీసుకోవాలి. ఒకటి తీసుకొని ఫ్రంట్ పార్ట్ పైన ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టాలి. ఈ విధంగా క్రాస్గా పెట్టాలి. ఇలా క్రాస్ పెట్టి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ ఉంది కదండి, తక్కువ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ తీసేయకూడదు. ఇప్పుడు తీసేయక ముందే ఫ్రంట్ నెక్ ఎంత అనేది మార్క్ చేయాలి. ఈ బ్లౌజ్కు ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 అండి. ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5కు మార్క్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇదే 7.5 ఇక్కడ కూడా మార్క్ చేయాలి. మనకు స్ట్రైట్ లైన్ మార్క్ చేయడానికి తెలుస్తుంది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ చంక లోతు తీయాలి, 1/2 ఇంచు చంక లోతు తీయాలి. ఈ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే 2 ఇంచులు తగ్గించాలి. ఇప్పుడు చంక లోతు అండి, చంక లోతు కోసము ఈ విధంగా టేప్ పెట్టి స్ట్రైట్ లైన్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసి 1/2 ఇంచు లోతు తీయాలి. ఇటు నుండి 1/2 ఇంచు తీయకూడదండి, కార్నర్ సైడ్ ఈ రౌండ్ ఉంది కదా, రౌండ్ తిరిగిన సైడ్ 1/2 ఇంచు టేప్తో 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీయాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మార్కింగ్ చేసాం కదా, ఈ విధంగా లైన్ డ్రా చేసి ఫ్రంట్ నెక్ రౌండ్ చేద్దాం. ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ అండి వీళ్ళకి. ఈ విధంగా లైన్ డ్రా చేసి అసలు ఫ్రంట్ రౌండ్ నెక్ ఈ విధంగా రౌండ్ నెక్ మార్క్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచులు తగ్గించాలి. ఈ చివరన కూడా 2 ఇంచులకు విధంగా మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. పెట్టి లైన్ డ్రా చేయాలండి. ఇలా లైన్ డ్రా చేశాక దీనికంటే 2 ఇంచుల మార్కింగ్ కింద 1 ఇంచుకు మార్కింగ్ పెట్టాలి. మళ్ళీ బ్రెస్ట్ బట్టి మనం ఈ సైజ్ వచ్చేసి పెంచాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టి మనము ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ నుండి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టాలండి. ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వైపు నుండి మనం ఈ 2 ఇంచెస్ తగ్గించిన మార్కింగ్ ఉంది కదా, దీని కింద మళ్ళీ 1 ఇంచుకు మార్కింగ్ చేసాం కదండి, ఇటు నుండి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలి? మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను నేను. 3 ఇంచులు వెడల్పు, 3 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదండి, 2 ఇంచుల మార్కింగ్ పైన 1 ఇంచుకు మార్కింగ్ పెట్టి ఇటు సైడ్ 1/2 ఇంచుకు మార్కింగ్ పెట్టాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్గా లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల బ్లౌజు పట్టేసినట్టు అవ్వదు. ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ మధ్య గ్యాప్ ఎక్కువ రాదండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఈ సైజ్ వరకు వచ్చేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎలా అయితే మార్క్ చేస్తున్నామో అలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత డాట్స్ ఎలా మార్క్ పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు డాట్స్ మార్క్ చేయాలి. డాట్స్ మనము బ్లౌజ్లకి నార్మల్గా 2.5 ఇంచులు అయినా తీసుకోవచ్చు, 3 ఇంచులు అయినా తీసుకోవచ్చు. నేను దీనికి వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ విధంగా లైన్ డ్రా చేసి వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండవ డాట్ కోసము నెక్ దగ్గర 1/4 ఇంచు క్లాత్ వదిలేసి ఈ విధంగా టేప్ పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మిడిల్లో మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు రెండవ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాలండి. 2.5 ఇంచులు కూడా వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు రావాలి. మూడవ డాట్ ఈ 2 డాట్స్ పెట్టుకుంటే 3వ డాట్ ఇక్కడ వస్తే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు 3వ డాట్ వచ్చేసి 3.5 ఇంచులు ఉండాలి. 3వ డాట్ 3.5 ఇంచు ఉండాలండి. వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు తీసుకోవాలి. 3వ డాట్ ఈ విధంగా డాట్స్ మార్క్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు క్రాస్ బెల్ట్, షేప్ బెల్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే సేమ్ ఈ ఫోల్డింగ్ ఉంది కదండి, ఫోల్డింగ్ తీసేయకుండా ఇలాగే ఉంచి హెచ్చు తగ్గులు అనేది కట్ చేయాలి. ఈ ఫోల్డింగ్ ఇవి మనకు అన్నీ ఒకేసారి వస్తాయి. ఇది ఈ విధంగా ఇలాగే ఉంచి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూద్దాం. బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉంటుందో అంత మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసి షేప్ బెల్ట్ ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వచ్చే వైపు 3.5 అండి. ఎవరికైనా ఏ సైజ్ వరకైనా ఎత్తే ఉంటుంది.
ఇటు ఖర్చు సైడ్ ఏమో 3 ఇంచులు. మళ్ళీ ఇక్కడ నుండి 4 ఇంచులకు విధంగా మార్కింగ్ చేసి డౌన్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాలి. షేప్ బెల్ట్ కొలత అంతే. ఇటు సైడ్ ఖర్చు సైడ్ 3 ఇంచులు, ఇటువైపు 3.5 ఇంచులు, ఇక్కడ నుండి ఇక్కడి వరకు 4 ఇంచులు, ఇటు సైడ్ వచ్చేసి 2.5 ఇంచులు. షేప్ బెల్ట్ ఇదే కొలత ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలండి. కట్ చేద్దాం. ఒకటి ఇలా మనం ఎక్కువ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేయాలి, మనకు తొందరగా పని అయిపోవాలి అంటే ఇలాగే చేయండి, ఇలా కట్ చేయండి ఫ్రెండ్స్. కానీ కత్తెర మాత్రం కొంచెం షార్ప్ ఉండాలండి. కత్తెర ముందు అటు ఇటు అవుతే మనకు స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్ రాదు. కత్తెర షార్ప్ ఉంటే 10 బ్లౌజులు ఒకేసారి కట్ చేయొచ్చు. ఎక్కువ గిరాకీ ఉన్నప్పుడు, అర్జెంట్ ఉన్నప్పుడు ఇలాగే ఈ మెథడ్ ఫాలో కండి. షేప్ బెల్ట్స్ వచ్చేసి అటువైపు 2, ఇటువైపు 2, అటువైపు 3, ఇటువైపు 3 లైనింగ్స్ వచ్చేసి అటువైపు 2, ఇటువైపు 2, మెయిన్ క్లాత్ వచ్చేసి అటువైపు 1, ఇటువైపు 1 వేసుకోవాలి. మ్యాక్సిమం క్లాత్ ఎక్కువ ఉంటే అటు సైడ్ 4, ఇటు సైడ్ 4 అయినా వేసుకోవచ్చండి. చాలా స్టిప్గా ఉంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చింది మనకి. మనము ఇంకా బ్యాక్ నెక్ కట్ చేయలేం కదండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేస్తాం. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉపయోగించి కదా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెట్టి కట్ చేసేది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ బ్యాక్ నెక్ కట్ చేసిన పీస్లోనే ఒక బెల్ట్ కాజా బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి, మనకు వేరే క్లాత్ కట్ చేయకుండా. ఇప్పుడు వీ పట్టు అండి. వీ పట్టు వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. హైట్ వచ్చేసి పొడవు వచ్చేసి బ్యాక్ పట్టు ఎంతైతే ఉంటుందో అంత కట్ చేసుకోవాలి. నెక్కు పైపింగ్ వేయమన్న వాళ్ళకేమో శారీ ఆపోజిట్ కలర్ ఉంటుంది కదండి, అటువంటి వాటికి పైపింగ్ వేయాలి. అటువంటి బ్లౌజ్లకి శారీ క్లాత్ ఆ కలర్ నుంచి ఆ కలర్ వేయాలి. ఇక పైపింగ్ వద్దంటారు కదండి, పైపింగ్ వద్దన్న వారికి మనం ఇదే క్లాత్లో క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేయాలి. 1.5 ఇంచు వెడల్పుతో నెక్కు సరిపడే క్లాత్ క్రాస్గా కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి 1, 2 ఎన్ని కట్ చేశానో చూపిస్తున్నాను. మొత్తం 7 పీసెస్ కట్ చేసినానండి. 10 పీసెస్ అయినా మన కత్తెర షార్ప్ ఉంటే కట్ చేయవచ్చు. ఇదిగోండి 3, thumbnail పెట్టాలి. మంచి వస్తుందా? పీసెస్ ఒకేసారి కట్ చేశానండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కట్ చేయడం వల్ల నాకు 10 మినిట్స్ ఎక్కువ పట్టింది. లేదా 10 మినిట్స్లో 10 బ్లౌజెస్ ఈజీగా కట్ చేయొచ్చు. మన కత్తెర మాత్రం షార్ప్ ఉంటే. ఎక్కువ గిరాకీ ఉన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో కండి ఫ్రెండ్స్. మన కత్తెర ఒకటి షార్ప్ ఉండాలండి. కత్తెర మొండి ఉంటే అటు ఇటు అయ్యి ఫిట్టింగ్ కరెక్ట్ రాదు, చూడండి కూడా అంత నీట్గా ఉండదు. ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.